మా ప్రభువా, మా వెనికిడిలో ప్రియ పరిశుద్ధాత్మదేవ, మీ వాక్యమును మా హృదయంలో నాటి బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యము చెప్పబడిన కాంటెక్స్ట్, సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి అని చెప్తే ఇట్ లుక్స్ లైక్ అ బ్యూటిఫుల్ ఇన్విటేషన్. నా దగ్గరకు రండి, పర్వాలేదు, ఐఎమ్ ఇన్వైటింగ్ యూ అన్నట్లు మనకు పెరిఫరల్గా చూస్తే ఈ వాక్యం మనకు అర్థమవుతుంది. కానీ యేసు ప్రభు వేదనతో చెప్పిన మాటలు ఇవి. ఇట్స్ నాట్ లైక్ గోయింగ్ అండ్ గివింగ్ an invitation to someone. మా వివాహంకి వస్తారా, మా ఇంట్లో బర్త్డే ఫంక్షన్ ఉంది వస్తారా, లేకపోతే ఇట్స్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఇన్వైటింగ్ మోడ్. ఇట్ ఈస్ రిటన్ ఇన్ ఎ డిఫరెంట్ మోడ్. We will learn from this what Jesus wants us to learn through these texts. These verses are very popular. అన్ని చోట్ల వాల్స్ మీద, చర్చెస్లో, ఇళ్ళ మీద రాయించుకొని ఉండే పరిస్థితి. The key verse that will tell us the context is 16వ వచనంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో, ఈ తరము వారిని దేనితో పోల్చుదును? There is a generation which Jesus is upset about. ఈ తరము వారిని నేను దేనితో పోల్చుదును? This generation is a rejecting generation. దేనికంటే బాప్తిసం ఇచ్చు యోహాను వస్తే 19వ వచనం మనం చూస్తాం. వీడు యోహాను తినకయు త్రాగకయు వచ్చిన గనక వీడు దయ్యం పట్టిన వాడని వారు అనుచున్నారు. యేసు ప్రభువుకు ముందు యోహాను వస్తే, ఆ తర్వాత యేసుప్రభు వస్తే, మనుష్య కుమారుడు తినుచు త్రాగుచూ వచ్చిన గనుక ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానీయు, సొంకరులకును పాపులకును స్నేహితుడని వారు అంటున్నారు. దిస్ ఈస్ ద జనరేషన్ విచ్ ఈస్ సో క్రిటికల్ టు ద వర్క్ ఆఫ్ గాడ్. దేవునిని వ్యతిరేకించే ఒక తరం, ఒక జనరేషన్. వీరిని గురించి ప్రభువు బోధిస్తున్నాడు. The main motive of them is rejection, and the rejection can happen for various reasons. మన మైండ్ వేటి మీదకు పోవచ్చు, మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు. ప్రజెంట్ 2020 మిలీనియల్ అనాలా, పోస్ట్ మిలీనియల్ అనాలేమో వీళ్ళు, ఎందుకంటే 2000 వరకు మిలీనియల్ అని చెప్పారు. ఎక్సెసివ్లీ బిజీ అండ్ ఎక్సెసివ్లీ, so to speak, narcissist or selfish, or నేను, నా లైఫ్, నా జీవితం, దట్స్ గుడ్. ఆ తర్వాతే ఫ్యామిలీ కూడా, నేను బాగుంటేనే నా ఫ్యామిలీ కూడా ఇట్ బికమ్స్ సో ఇంబైబ్డ్ ఇన్ ద సెల్ఫ్ అండ్ గ్రాటిఫికేషన్ ఆఫ్ ద సెల్ఫ్. ఈ పరిస్థితిలో ఈ తరము వారికి ప్రభువు ఖండించుతూనే ఆహ్వానం పలుకుతున్నాడు. దెర్ ఈజ్ ఒక గద్దింపు ఉన్నది, ఒక ఆహ్వానం ఉన్నది ఈ వాక్యంలో. ఈ కింద వచనాలు మనం స్కిప్ చేశాము. 20 నుంచి 25 వచనాలకు 3 పట్టణాలు ఉన్నాయి అక్కడ. కొరజీనా, బెత్సైదా, తూరు, సీదోను వగైరా పట్టణాలు. ఈ పట్టణాలకున్న విశిష్టత ఏంటంటే, జీసస్ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వండర్ఫుల్ యాక్ట్స్ ఇన్ దోస్ ప్లేసెస్. చేసినా కానీ ఆ పట్టణాలు ఇప్పుడు సువార్తను నమ్మట్లేదు. దే ఆర్ రిజెక్టింగ్. ఆ పట్టణాలు దేవుణ్ణి గుర్తించలేనంత స్థితిలో అయిపోతే, దోస్ సిటీస్ వర్ కర్స్డ్. ఆ పట్టణాలు శపించబడినాయి, అవి లేవు ఇప్పుడు. దోస్ సిటీస్ వర్ గాన్. ఇంకా ప్రభు వారి గురించి చెప్తూ, విమర్శ దినమందు నీ గతి సొదమ దేశపు గతి కంటే ఓర్వదగినదై ఉండునని మీతో చెప్తున్నాను. వీ నో సొదమ, కొమర్ర, సాడమిజం, present young generation trend
gay and lesbian relationships. If you track historically, they go back to the days of Abraham. ఆ టైంలో ఆ పరిస్థితిలో ఆ కారణం చేత దేవుడు వాడిని మొత్తితే ఈ పట్టణాలు పరిస్థితి కంటే సొదమ ఈజ్ బెటర్ అని దేవుడు చెప్తున్నాడు. సో ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ దిస్ జనరేషన్. ఈ తరము వారు, దేవుణ్ణి రిజెక్ట్ చేసే ఈ తరము వారు, దే ఆర్ రిజెక్టింగ్ యేసు ప్రభును పుష్ చేస్తున్నారు. పుష్ చేస్తుంటే ఇదే టైంలో బాలురు, చంటి పిల్లరు, ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ మాథ్యూ చాప్టర్ 11 verse 25. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతించుచున్నాను అని ప్రభువు చెప్తున్నాడు. ఈ వచనాలను ఆధారం చేసుకుని మనం పాట పాడుకున్నాం. జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం అర్థము కాకపోయాను. పతితలందరూ, పసిబాలులందరూ నీ జీవజాలాన్ని ఎంతోమంది తాగారయ్య అని చెప్పి, the so-called wise of the world, they are not able to understand what God is up to, what God is doing. అర్థము చేసుకోలేకపోతున్నారు. And then యేసు ప్రభు ఆహ్వానించాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. మనము కలిసి ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఇన్విటేషన్, పిలుపు. మన టైటిల్లో కూడా నేను విశ్రాంతి చేతును అనే దానికి ఆహ్వానము ఆర్ పిలుపు, ఆజ్ఞ మరియు దేవుని కృప అని టైటిల్ పెట్టుకున్నాం. దిస్ ఈజ్ అన్ ఇన్విటేషన్, సీమింగ్లీ ఆర్ పెరిఫెరలీ అన్ ఇన్విటేషన్. కారణం ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకున్న వాళ్ళారా అని దెర్ ఇస్ ఎ వోకేటివ్ సెన్స్. వాళ్ళని ఇన్వైట్ చేస్తూ, అడ్రస్ చేస్తూ యేసు ప్రభు పిలుస్తున్నాడు. బీయింగ్ బర్డెన్డ్, ద ఇన్విటేషన్ వాజ్ గివెన్ irrespective of who receives it, who do not receive it, who reject it. అందరికీ ఆహ్వానం ఇచ్చాడు. ఆహ్వానం ఇచ్చింది మరి ముఖ్యంగా తిరుగుబాటు చేసేవాళ్ళకు కూడా. కారణం ఏంటంటే, ముందు వచనాల్లో మనం చూస్తాం, పిల్లన గ్రోవిని ఊదాం మీకు, యూ డెంట్ డాన్స్, మీరు నాట్యం ఆడలేదు, వీ మేడ్ యూ, వీ గేవ్ ఎ సాంగ్. పిల్లన గోవిని ఊదితే మీరు నాట్యం ఆడలేదు. యూ వర్ సో స్టబర్న్ టు ద ట్యూన్ ఆఫ్ గాడ్. ప్రయాసపడుతున్నారా? కమ్. ప్రయాసపడుతున్నారా? ఎందుకు ప్రయాసపడుతున్నారు? బీయింగ్ బర్డెన్ అంట. ఎవరో మనల్ని ప్రయాస పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారు? మన ఉద్యోగ, మన బాస, లేకపోతే సాధారణుడు పెడుతున్నాడా, లేకపోతే నా అంతటి నేనే దురలవాట్లకు బానిసనై భారం మోసుకుంటున్నానా? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ మై బర్డెన్? జీసస్ ఈజ్ నాట్ సో పర్టిక్యులర్ అబౌట్ ద సోర్స్. నీవు ఎందుకు భారం కలిగి ఉన్నావో, ఏ భారంతో నువ్వు ఏడవబడుచున్నావో ఇవి కాదు. జీసస్ హ్యాస్ వాట్ హీ వాంట్ టు ఆఫర్. Many times this is one of the lesson Jesus taught us. ఇద్దరు అన్నదమ్ములు ఆస్తి గురించి పోట్లాడుకుంటుంటే వచ్చి యేసు ప్రభు వెళ్తుంటే, ప్రభు మాకు తీర్పు తీర్చు అని అంటాడు. అంటే మీ ఇద్దరి మధ్య తీర్పుగా నన్ను ఎవరు నియమించారు? అన్ఫెయిర్ ఆన్సర్ we think, but it is. Jesus doesn't bother with unwanted stuff that goes all around the world. We need to be like that. అన్నిట్లో నాకు జోక్యం అవసరంలా, నేను చేయాల్సింది బాగా చేస్తే చాలు. We need to be focused. We need to be focused. Jesus is not worried about the source. మీరు కష్టపడ్డారా? మీ అమ్మ వాళ్ళ వల్ల కష్టపడ్డారా? మీ అత్తమామల వల్ల కష్టపడ్డారా? సాతాను వారు పీడించబడ్డారా? లేకపోతే చెడు అలవాట్లకు బానిసలై పీడించబడ్డారా? కాదు. Jesus is offering what he has. Come.
నా దగ్గరకు రండి, నా దగ్గరకు రండి. 3 ఆజ్ఞలు ఉన్నాయండి అక్కడ. ఇన్విటేషన్ లాగా ఉన్న దాంట్లో ఎవరన్నా ఆజ్ఞ ఇస్తారా? పెళ్లి కార్డు ఇచ్చి we will invite them very pleasantly. Please come, please be with us. But this invitation is, will you come? You have to come. No other way for you. వచ్చి తీరాల్సిందే అన్నట్లుంది ఈ ఆహ్వానం. That is what exactly Jesus did. This invitation does not come with a choice. మీకు ఆ రోజు ఫ్రీ అయినా, వర్క్ ఫ్రమ్ హోమ్లో బిజీగా ఉన్నారా, లేకపోతే గెస్ట్స్ వస్తున్నారా, లేకపోతే మీరే ట్రావెల్ చేయాలా, ఫీవర్ వచ్చింది నేను రాలేకపోతే, ఇవన్నీ లేవు అక్కడ. నో ఆప్షన్స్, ఎనీథింగ్. వెరీ స్ట్రాంగ్ ఇన్విటేషన్. జీసస్ సేస్ కమ్, కమాండ్, ఆజ్ఞ. మన ఇంటికి వచ్చి ఎవరన్నా అలా ఇన్విటేషన్ ఇస్తే విల్ బి వెరీ సర్ప్రైజ్డ్. ఏంటి ఎంత చనువుగా ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు రాకపోతే ఊరుకొని నేను మా పెళ్ళికి మా బర్త్డేకి అన్నట్టు పిలుస్తున్నా. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దాట్. జీసస్ క్లోజెస్ ఆల్ ది అదర్ ఆప్షన్స్ ఆఫ్ నాట్ యాక్సెప్టింగ్ ద ఇన్విటేషన్ ఫర్ ఎనీ రీజన్ అండ్ హి సేస్ కమ్. వచ్చేయండి, వచ్చేయండి. భారము మీ మీద మోపబడి ఉన్నది నాకు తెలుసు. యు ఆర్ బీయింగ్ బర్డెన్డ్ కంటిన్యూస్లీ. మోస్తూనే ఉన్నారు, మోస్తూనే ఉన్నారు, మీరు మోస్తూనే ఉన్నారు. కమ్. ఆ తర్వాత టేక్, కాడిని ఎత్తుకొనుడి. ఈ కాడి బరువెక్కింది ప్రభు, దీన్ని కొంచెంసేపు పక్కన పెడతానని చెప్పి మళ్ళీ ఏమంటారు, ఐబిప్రోఫెన్ వేసుకొని మళ్ళీ ఎత్తుకునే కాడి కాదు ఇది. దిస్ ఈజ్ వన్స్ ఫర్ ఆల్. ఈ కాడి మోపిన వాడు యెహోవా. ఈ కాడి దేవుడు మన మీద పెట్టాడు. యూ గాట్ టు టేక్ ఇట్. ఇట్ ఈస్ దేర్ వన్స్ ఫర్ ఆల్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గో బ్యాక్. నెక్స్ట్ వీక్ బ్యాప్టిజమ్స్ గురించి నేను కొంచెం స్టడీ చేస్తున్నాను. చాలామందికి ఉండే ఒక ప్రశ్న, బాప్తిసం పొంది తప్పులు చేస్తే నా రక్షణ పోద్దా? విల్ ఐ గో బ్యాక్? కెన్ ఐ బీ? And I was reading few sources and I loved what Martin Luther has put it. The way he puts it is, మీ అమ్మకు మీరు పిల్లలు కాకుండా పోగలరా? Can you really cease being children of your parents? No. దేవుని ద్వారా పుట్టిన వాళ్ళు కూడా అంతే. దేవుని పిల్లలు మీరు పడిపోతారు, పడిపోయినా మళ్ళీ రావాలి, దేవుని దగ్గరికి రావాలి. We will be marked with a mark that will identify as the children of God. దేవుని రక్షణ. అప్పుడు నాకు అనిపించింది, నరకంకు పోతారని మనం కొంతమంది గురించి షూర్గా ఉంటాం కదా, వాళ్ళు కూడా దేవుని రూపంలో ఉన్న వాళ్ళే. They are also in the very image of God, but they chose to go there. But you can't cease to be a child of God when you come and baptize in the waters of the word of God. దేవుని వాక్యములోనికి మనం బాప్తిసం పొందితే you can't undo it. You cannot undo it. ఈ కాడి మనము తీసి పక్కన పెట్టలేము. భారమైన, ఇబ్బంది అయినా, ఏదైనా కానీ కాడి మోయాల్సిందే. It is put on us once for all. And the next word, learn from me. నేర్చుకొనుడి. వెరీ ఇంట్రెస్టింగ్ వే జీసస్ పుట్స్ ఇట్. నా దగ్గర నేర్చుకోండి అనే మాట, ఇట్స్ నాట్ లైక్ బుక్, పెన్, పేపర్, నాలెడ్జ్ గెయిన్ చేయండి కాదు. ప్రాక్టీస్ డిసైపుల్షిప్. మాథెటైస్ అంటే డిసైపుల్. నా కాడి ఎత్తుకొని నేర్చుకొనుడి అంటే నా కాడి ఎత్తుకొని శిష్యరికం చేయండి అని. కమ్, టేక్, లెర్న్. కమ్, టేక్, లెర్న్. ఆజ్ఞలు, ఆజ్ఞతో పాటు భారం, భారంతో పాటు అనుదినము నేర్చుకోవటం. జీసస్ ప్రామిసెస్ సంథింగ్. నేను మీకు రెస్ట్ ఇస్తాను. నేను మీకు, ఐ విల్ గివ్ యూ రెస్ట్. మై యోక్ ఈజ్, ఎందుకంటే నా కాడి సులువైనది,
నేను సాత్వికులను దీన మనస్సును గలవాడిని గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి. నా కాడి నా యొద్ద నేర్చుకొనడి, అప్పుడు మీకు విశ్రాంతి దొరుకునని చెప్తున్నాడు. We all know we take up the cross, we take up the yoke, we take the name of Jesus and we travel in this world. కానీ yoke, my yoke, my yoke, నా కాడి, పొసెసివ్ జెనిటివ్ అంటారు దీన్ని. అంటే ఏంటంటే నాకు చెందిన కాడి, నాకు మాత్రమే చెందిన కాడి. దిస్ బిలాంగ్స్ టు మీ అండ్ మీ అలోన్. మన హౌసెస్ ఉన్నాయి, యు పొసెస్ దట్ హౌస్, రైట్? యు ఓన్ దట్ హౌస్. ఈ కాడి కూడా దేవుడు చెప్పింది, ఇది నా కాడి, ఐ ఓన్ దిస్ యోక్. ఇది మోపువాడు యెహోవా, ఇది మోయవలసింది మీరు. ఇది ఎలా మోయాలో ఏంటో నేను నేర్పిస్తాను, బట్ టేకప్ మై యోక్. నా కాడి. మనతో ప్రాబ్లం ఏంటంటే మన మీద పెట్టిన కాడి ఎవరిదో మర్చిపోతాం. మనం మర్చిపోయి ఇది దేవుని కాడి అన్న విషయం మర్చిపోయి సాతాను కాడిని కూడా వేసుకుంటాం పక్కన చిన్నగా. Isn't that what Adam did? He missed the possessive genitive. దేవుని బిడ్డలుగా ఉండాలి, ఈ కాడి మోపింది దేవుడు అన్న విషయం మర్చిపోయి వేరే కాడి ఎత్తుకోవటానికి పోయాడు. వేరే స్వరం విన్నాడు, శోధించబడ్డాడు. శోధించబడి సాయంత్రం పూట బహుశా భార్యకి చెప్పుంటాడు. కానీ సోర్స్ ఆదామే. పాపానికి సోర్స్ ఈజ్ Adam, the very nature of humanness. Which yoke are we carrying? The yoke we wear on, does it belong only to God? Is it possessed by God or something else? వేరే చోట నుంచి వచ్చిందా మన కాడి? Adam learned from Satan. Adam got a different yoke from Satan. నా యొద్ద నేర్చుకోండి అని యేసు ప్రభు చెప్తుంటే సాతాను దగ్గర నేర్చుకుంటానని వెళ్ళిపోయాడు. We do this many times. This is not a one-time situation. మన జీవితాంతం మనం చేస్తుంటాం. Especially when things we believe are in our control. ఇంట్లో కానీ, స్కూల్లో కానీ, వర్క్ ప్లేస్లో కానీ నేను చేయగలను అని నాకు అనిపిస్తే ఐ ట్రై టు డూ ఎవ్రీథింగ్ టు కంట్రోల్ దాట్. నేను చేయలేని నాకు అర్థమైంది అనుకోండి, ప్రభువా నీకు అప్పగిచ్చేస్తున్నా, ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్. కాదు, నువ్వు చేయలేవని నీకు అర్థమైంది, సో యూ సే ఐఎమ్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు గాడ్. ప్రభు దగ్గర నేర్చుకున్న వాళ్ళు, ప్రభు కాడిని ఎత్తుకున్న వాళ్ళు ముందేం చేస్తారంటే, నా యొద్ద నేర్చుకోమని చెప్పాడు కదా ప్రతిదానికి, లెట్ మీ రన్ టు గాడ్ ఫస్ట్, లెట్ మీ సిట్ అట్ హిమ్ అండ్ లెర్న్ అట్ హిమ్, అట్ హిస్ ఫీట్. హీ సెడ్ మై యోక్ ఈస్ వెరీ లైట్. చాలా సులువు అని చెప్పాడు ఆయన. ఓపికగా నేర్పిస్తానని ఆయనే చెప్పాడు. సాత్వికుణ్ణి, దీన మనస్సు కలిగిన వాడిని అని ఆయనే చెప్పాడు. Where are we learning? What kind of yokes are we carrying? Does it really belong to God? Was that yoke possessed by God in the past? అని మనం ఎప్పుడు ఆలోచించుకోవాలి. లాజర్ని లేపినప్పుడు మరియమ్మకు ఒక హ్యాబిట్ ఉంది. Wherever you see Mary, it's written, she went and sat at the feet of Jesus. Discipline, నేర్చుకోవటం, కాడెత్తుకొని దేవుని దగ్గర నేర్చుకోవటం ఆవిడ నేర్చుకుంది. లూకాసు వార్తలో 8వ అధ్యాయం 35వ వచనంలో ఈ సందర్భం మనకు బాగా తెలుసు. గెరసేనే ప్రాంతంలో స్వస్థపరచడానికి ఆయన వెళ్తే సేనాను దెయ్యం పట్టినవాడు యేసు ప్రభు వస్తుంటే, ప్రభువా రావద్దు, నన్ను ఇచ్చే నువ్వు దేవుని కుమారుడు అని రెసిస్ట్ చేసి
ఫైనల్లీ హీ గాట్ హీల్డ్. చుట్టుపక్క ఉన్న ఊరు వాళ్ళంతా వచ్చేసరికి చక్కగా ప్రభు దగ్గర కూర్చొని నేర్చుకుంటున్నాడట. ద యోక్ వాజ్ షిఫ్టెడ్. సాతానుకు చెందిన యోక్ వెళ్ళిపోయి ప్రభువు మోపిన కాడి వచ్చింది. ఆ కాడి ఆయనకి బలం. ఇట్ వాజ్ నాట్ హెవీ ఫర్ హెమ్. యేసు ప్రభు వాళ్ళు వెళ్ళిపోతుంటే అయ్యా నేను కూడా వచ్చేస్తాను మీతో పాటు, మీ శిష్యుల్లాగా. నువ్వు కాదు నాయనా, నీకు నేను ఇచ్చిన కాడి వేరు, నువ్వు అదే ఊర్లో ఉండి అక్కడే సేవ చేయి, సాక్షిగా ఉండి అని ప్రభు చెప్తాడు. నా ప్రియమైన సహోదరులారా, ఐఎమ్ వైండింగ్ అప్ మై సర్మన్. వాట్ కైండ్ ఆఫ్ యోక్ డు వి క్యారీ? వేర్ ఆర్ వి లెర్నింగ్? ఇది గనక దేవుని కాడి కాకపోతే, దేవుని యొద్ద నేర్చుకొనకపోతే మన కాడి బహు ప్రయాసతో కూడింది. హిస్టారికల్ కాంటెక్స్ట్ ఆఫ్ ద టెక్స్ట్ సేస్, ధర్మశాస్త్రము అతిగా పాటించటం వలన లేకపోతే వేరు ఇంటర్ప్రిటేషన్స్ వలన పేదవాళ్ళ మీద బరువులు ఎక్కువైపోయినాయి ఆ రోజుల్లో. పుదీనా, సోంపు ఇటువంటి వాటిలో కూడా మీరు మీ టైట్స్ తెచ్చి ఇవ్వాలి దేవాలయంలో అని పిండుతున్నారు. అసలు మాకు ఇంట్లో బ్యాక్ యార్డే లేదయ్యా, మాకు ఎక్కడ పండుతాయి ఇవి అంటే, నో, యూ హ్యావ్ టు గెట్ సమ్హౌ. దిస్ వాజ్ ద సిట్యుయేషన్ ఇన్ దోస్ డేస్. బలమైన కాడి దేవుని పేరిట మోపబడిన రోజుల్లో ఈ కాడి తట్టుకోలేక దేవుణ్ణి విడిచిపెట్టిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ప్రభువు ఆజ్ఞాపిస్తున్నాడు, కమ్, ఈ కాడ్ల జోలు మీకొద్దు, ఐఎమ్ గోయింగ్ టు పుట్ గాడ్స్ యోక్ ఆన్ యూ. ఈ కాడి సులువైనది, భారము లేదు, తేలికైనది, నేర్చుకోవాల్సినవి నేను నేర్పిస్తాను, అప్రెంటిస్షిప్, అండ్ యూ విల్ ఫైండ్ రెస్ట్. మీకు విశ్రాంతి మీకు నిజంగా దొరుకుతుంది నా యొద్ద. కమ్ కమ్ అని ఆయన పిలిచాడు వారిని పిలిచాడు ఆయన. కాడి ఎత్తుకొనుట, ప్రభు యొద్ద నేర్చుకొనుట, ఇవన్నీ కూడా మనం సమయం తీసుకొని ఓపికగా యేసు ప్రభు పాదాల చెంత మనం నేర్చుకోవాలి. క్వశ్చన్స్ టు థింక్ అబౌట్. ఆలోచించుకోవాల్సిన క్రైస్తవ జీవితంలో చాలా కాలం నుంచి నేను ప్రయాణం చేస్తున్నాను. హౌ హెవీ ఈజ్ మై యోక్? నేను మోస్తున్న ఈ దేవుని కాడి ఎంత బరువుగుంది? ప్రభువా, నా వల్ల కాదు, ఇది నేను పక్కన పెట్టేస్తాను అనేటట్టుందా? కాడి బరువుగా ఉందా? దేవుని కృప నీకు తోడుగా ఉంది. హీ సెడ్ హీ విల్ మేక్ ఇట్ లైట్. కాడి బరువు ఎక్కిందంటే మనము ఆలోచించుకోవాలి, ఎందుకు బరువు ఎక్కుతుంది? నా మనస్సు ప్రభు దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడలేదా? లేకపోతే నేను ప్రభు పిలుపు వింటలేదా? వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ విత్ మీ? ఐ టుక్ అప్ ద యోక్ ఆఫ్ క్రైస్ట్. డిడ్ ఐ బర్డెన్ మై సెల్ఫ్ విత్ సంథింగ్ ఎల్స్, విత్ some other yokes which are not supposed to be on my shoulder? How religious they are. ఎందుకు నా జీవితం బరువెక్కింది? ఈ ప్రశ్న మనం ఆలోచించుకోవాలి. ఈ ప్రశ్నకి పాస్టర్ గారు జవాబు చెప్పరు, లేకపోతే టెలి ఇవాంజలిస్ట్ జవాబు చెప్పరు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన వాళ్ళకి దేవుడు జవాబిస్తాడు. ప్రైజ్ గాడ్. It is God who will lighten our yokes. It is God who is going to tell you personally how your yoke will be lightened. దేవునితో ఆ సత్సంబంధం మనకు కావాలి. కమ్ టు జీసస్. దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు వస్తే ఆయన మనకు నేర్పుతాడు. Because we did not respond early enough. పిల్లన గ్రోవిని ఊదినప్పుడు మనము నాట్యం ఆడలేదు కనుక ప్రభువు ఆజ్ఞతో పిలుస్తున్నాడు మనల్ని. He is calling us now. We have no other choice except to obey and follow him. After we come, వచ్చి take up and learn. ప్రభువు కాడినెత్తుకొని
ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. ప్రభు దగ్గరకు వచ్చామా? మనం కాడిని ఎత్తుకున్నామా? మనం ఆయన యొద్ద నేర్చుకుంటున్నామా? మన కాడి గనక బరువెక్కుతుంటే మనం ఆలోచించుకోవాల్సింది ఉద్యోగం మారుదామా అని కాదు, కుటుంబాన్ని ఎట్లా సరిచేద్దాం, మా అబ్బాయిని రెసిడెన్షియల్ స్కూల్కి పంపుదామని ఇవి కాదు. వెన్ థింగ్స్ గోస్ రాంగ్ అండ్ హార్డ్, ద ఫస్ట్ థింగ్ యూ అండ్ ఐ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు ప్రే. దేవుడు మనకు నిజమైన జవాబిచ్చి నిజమైన విశ్రాంతినిస్తాడు. హీ హ్యాస్ ప్రామిస్డ్ us to give rest. సమాధానము, విశ్రాంతి నేనే ఇస్తాను, లోకం ఇచ్చినట్లు కాదు అని కూడా ప్రభు చెప్పాడు. ఈ సాయంకాలం మందు మన జీవితాలను మనము పరీక్ష చేసుకుంటూ ప్రభు యొక్క కాడిని మనం గుర్తించచ్చు. ఇదిగో కాడిని ఎత్తుకున్న నీవు, నాగటి మీద చేయి పెట్టిన మనము వెనుకకు చూడటానికి ఆప్షన్ లేదు మనకి. We need to follow God. We need to follow God forever. ఎందుకు వచ్చిన ఈ కాడి అని మనం అనుకొని వేరే ట్రై చేద్దాం అనుకుంటే we get so miserable like కొరజిన, బెత్సైదా, తూరు, సీదోను పట్టణముల వలె ఉనికి లేకుండా పోతాం. ప్రభు దయగలవాడు, కృప కలిగినవాడు. ఆయన మన కాడిని సులువు చేస్తానన్నాడు. The only way we can get well and travel in this journey is we need to do the things the way God wants us to do. ఆయన చెప్పిన విధంగా, ఆయనకి ఇష్టమైన విధంగా ఆ కాడిని మనం మోస్తుంటే ఆయన కాడి సులువైనది, భారమైంది కాదు. ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగినవాడు. ఇదిగో జ్ఞానులకు అర్థము కాని సంగతులు దేవుడు మనకు బయలుపరిచి నేర్చుకునే కృపను మనకిచ్చి ఇచ్చాడు. కృపనిచ్చిన దేవుడు మనం ఆయనకు వినబడకపోతుంటే ఆయన పిలుపును he kept on calling us and he is calling us even now today. మనందరము లేచి నిలవబడి తలలు వంచుకొని ప్రార్థన చేసుకుంటూ come, take, learn, రండి, కాడి ఎత్తుకొనండి, నా యొద్ద నేర్చుకోనండి అని చెప్పిన మన 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 ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్తు చేసుకుంటూ, ప్రభువా పలానా విషయంలో నేను భారం మోయిచున్నాను. I think there is an extra yoke on my back. It really hurts me. I don't know where I got it from. Neither do you want to know where it has come from. But you said you have come to lighten our yokes. మా కాడిని సులువు చేస్తానని మీరు వాగ్దానం చేశారయ్యా. మీ యొద్ద మేము కూర్చొని నేర్చుకుంటామయ్యా అని చెప్తూ ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. Let us open our mouths and let us tell God that we want to learn from him. ప్రార్థన చేసుకుందామండి. Let us spend some time in prayer. ఆయన కాడి సులువైనదని ఆయన మనకు వాగ్దానం చేశాడు. Let us believe him that he is going to lighten our yokes by clearing off all the junk that we have been carrying all these days. ప్రభు మాట సత్యమండి. అత్యంత కష్టమైన మార్గంలో వెళుచున్నా కానీ it is at that point Jesus will make our yokes much lighter. The way they can be carried. మోయలేనంత భారము నేను మీ మీద మోపనని ఆయన తెలియజేశాడు. మీరు సహించలేనంత శోధనలో నుంచి మిమ్మల్ని పంపించనని ప్రభు వాగ్దానం ఎప్పుడో చేశాడు. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ప్రభు పిలుచుచున్నది
మన ప్రతి పరిస్థితుల్లో ఆయన అంగీకరించి ఆయన యొద్ద నేర్చుకొని ఆయన యొద్దకు వెళ్ళి ఆయన శిష్యులుగా ఉండటానికి ఈ తరము వారిని నేను దేంతో పోల్చుదును? పిల్లను గ్రోవిని ఊదెమితెమి గాని వారు నాట్యమాడినై అన్నారు. ఓ ద స్టబర్న్ జనరేషన్. ప్రభువా, ఈ సంగతులు నువ్వు జ్ఞానులకు మరుగు చేసి పసిపిల్లలకు నీవు బయలుపరిచావు. వేశ్యలు, సుంకరులు ఎందరో వీరికంటే ముందు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని మీరు తెలియచేశారు. బికాస్ దే కేమ్ టు యూ లార్డ్. అయా, నీ పిలుపు విని వారు నీ యొద్దకొచ్చి వారి కాడిని, వారి భారమును సులువు చేసుకున్నారు. మా యేసయ్య, ఈ మధ్యాహ్న కాలమందు అయా ప్రభువా, ఈ కరోనా వైరస్ టైంలో so many ways we are toiling. Our burdens are heavy, my Lord. తండ్రి, మా కాడి సులువు చేస్తానని మీ యొద్ద నేర్చుకోమని చెప్పి ఉన్నారు. మీరు పిలుచుచూ ఉన్నారయ్యా. మా తండ్రి, నీకు స్తోత్రములు. మా రక్షకుడా, మా యేసయ్య, మా ప్రార్థన మీరు వింటున్నారు. మా తండ్రి, నీకు వందనములయ్యా. ప్రభువా, ఈ సాయంకాల సమయమందు నాయన మా కాడిని మేము వృధాగా మోయిచున్న మా ప్రయాసను విరిచివేయించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా తండ్రి, ఎటువంటి శ్రమల్లో కూడా మీరు ఆదరణ ఇస్తానని వాగ్దానం చేశారు. ఓ మా ప్రభువా, ఈ వాక్యము వినుచున్న మా బిడ్డలను, మమ్మల్ని అందరినీ, ఆన్లైన్లో వినుచున్న వారిని మా ప్రభువానైనా మీరు ఆశీర్వదించమని మీ ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి కాడినెత్తుకొని నీ యొద్ద నేర్చుకొని విశ్రాంతి పొందుటకు సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నిన్ను అడిగి